హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఇక అండి, ఈరోజు మా పాప వాళ్ళు గాంధీకి వెళ్తున్నారు. అది ఏంటంటే అటాప్సీ కంట. అది ముందే మా పాపను ఎంబీబీఎస్ చేయమంటే నేను చేయండి డాడీ, ఆ కోసేది కట్ చేసేది ఆ బ్లడ్ చూస్తే నాకు అన్నది. కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్తున్నారు. అయితే మా పాప యాక్చువల్గా మా బంధువులు ఎవరైనా చనిపోతేనే రాదు. అట్లాంటిది డైరెక్ట్గా పోస్ట్ మార్టం దగ్గరికి తీసుకెళ్తే ఎట్లా అవుతుంది అంటే, మా పాపతో పాటు ఆ పిల్లలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. అయితే అది పోస్ట్ మార్టం గురించి ఎందుకంటే ఆమె సబ్జెక్ట్ అది అంటే ఎట్లా డెత్ అయ్యారు, ఏ కాజ్ వల్ల అనే దాని గురించి ఉంటుంది. అయితే మా పిల్లలు వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఎట్లయింది, ఏంటిది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే నాకే చివరికి వస్తుంది. అసలు నేను కూడా చుట్టుపక్కల అది పోస్ట్ మార్టం అనేసరికి నేను ఆ సైడే వెళ్ళాను. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినా కానీ ఆ బాడీస్ దగ్గర కూడా వెళ్ళాము. అట్లాంటి దగ్గరుండి మా పిల్లలు మొత్తం చూపించానంట. అంటే ఎట్లా చనిపోయారు, ఏ కాజ్ వల్ల చనిపోయారు, మొత్తం బాడీలో మొత్తం ఆర్గాన్స్ అన్నీ చూపిస్తారట. వీళ్ళ ముందే ఓపెన్ చేస్తారట. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నది, ఎట్లా రిసీవ్ చేసుకున్నది, మా పాప ఎట్లా చూసిందా లేదా పడిపోయిందా అంతా నాకైతే ఫుల్ ఎక్సైట్. కాకపోతే తప్పదు, ఇక తను ఎంచుకున్న సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి తప్పదు. ఇక అది ఎట్లా అయిందో ఇది ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. సో ఇప్పుడే మేము గాంధీ హాస్పిటల్కి వచ్చినాము. మేము 9కి రమ్మన్నారు. సో 9కి వచ్చినాము, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మ్యామ్ వాళ్ళు ఇంకా రాలేదు. సో ఒక్కొక్క రియాక్షన్ చూపిస్తా. ఇషికా, హాయ్ గైస్, దిస్ ఇస్ మీ ఇషికా అండ్ టుడే వి ఆర్ ఇన్ మార్చరీ కాదు తెలుగు ఛానల్. ఓకే, సో ఈ రోజు మేము మార్చరీ వెళ్తున్నాము శవాన్ని చూడడానికి. అండ్ నా తెలుగు కొంచెం జస్ట్ లైక్ యువర్ హిందీ తోడా ఇంకా ఎక్సైటెడా? ఏమైతుంది? ఐ ఆమ్ నాట్ ఎక్సైటెడ్. నేను ఎక్సైటెడ్ కాదు, నేను ఏమనుకోవట్లేదు. బట్ కొంచెం ఉందన్నమాట లోపల ఉన్న డాక్టర్ డాక్టర్ తారిక బయటకు వస్తుంది, అంతే, ఇంకేం లేదు. కానీ చెప్పండి మీ రియాక్షన్స్. ఎవరు తీసా మెవిన్ తుమారా బతాओ. ప్రణీత, everyone are waiting for you all. Gandhi statue వెన్లా చెప్పు. ఎక్సైటెడా? ఏమైతుంది నీకు? ఎగ్జైటెడ్ అక్షరాలను చూడడానికి, ఇట్లా కోయడాలు అవన్నీ చూడడానికి ఎగ్జైటెడ్ ఉన్నాయి. వాళ్ళ ఆర్గన్స్ అని చూడడానికి. చలో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. ఈ గ్యాంగ్, అరే గ్యాంగ్ చెప్పండి రా మీది. సో ఎగ్జైటెడ్, కానీ వెళ్ళి చూసి వచ్చినాక ఏమైతే తెలియదు. నువ్వు కావేరి? నేను బాగానే ఉంటాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నువ్వు చెప్పే. నాకు స్మెల్స్ పడవు కాబట్టి కొంచెం డౌట్ గానే ఉంది. చూద్దాం ఎట్లుంటుంది. నేను రోజు ఫుల్ తినేసి వచ్చిన రోజు కన్నా. దివ్య చెప్పు, నీ రియాక్షన్ చెప్పండి మీది. ఏం లేదు. ఏం చేపిస్తారు అమ్మ? పోస్ట్ మార్టం అంటే ఒకటే ప్రొసీజర్ ఉంటుంది అక్క. ఒకటే ప్రొసీజర్ ఉన్నా ఎక్కువసేపు చూపిస్తాము. అర్జునటి మూవీలో బ్లడ్ పూసుకోరా వస్తుంది. ఐ మీన్ ఇన్స్పైర్డ్ బై ద డైలాగ్ అనమాట. సో ఇప్పుడు నేను ట్రై చేసి బ్లడ్ అయితే పూసుకోను. పూసుకో సస్తావు. మజా కోసం అయితే నాకు భయం అవుతుంది ఈరోజు. నేను తింటానా తినానా అని. లేకపోతే లేదు నాడు. అందుకని పొద్దున గట్టిగా తిని వచ్చిన. দেখతున్నా పదండి. ఏ చూపి దేవుడు పొట్టేదే. ఆత్మలు ఎంట పడతాయంట ఎల్లో కలర్. ఇది ఒకటి. స్నాప్ పెట్టినావా?
స్నాప్ పెట్టినావా? పెట్టిన ఇందులో గాంధీ మెడికల్ వాళ్ళ గాంధీ హాస్పిటల్ అని కనిపిస్తలేదు కాబట్టి గాంధీ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ మార్చరీ అని పెడతా. ఇప్పుడు చూద్దాం అందరూ సర్ప్రైజ్ బయటపడిపోతున్నాను. చెప్పు స్టోరీ. ఇప్పుడేం రాదు, స్నాప్ అంతా పోయినాకనే వస్తుంది. అయితే ప్రెసెంట్ మా పెద్దమ్మ స్నాప్లో లేదనమాట. మా పెద్దమ్మకి ఇట్లాంటివన్నీ చాలా భయం కాబట్టి ఆమెకు స్పెషల్గా తీసి పెడుతున్నాం. ఆ టాప్స్ ఇది కూడా మొత్తం వీడియో తీసి పెట్టు. అటాప్సీ మొత్తం వీడియో మనల్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకున్నా. ఒక స్పెక్స్ పెట్టుకుందాము, స్పెక్స్కి కెమెరా పెట్టుకుందాము, అదంతా రికార్డ్ అవుతుంది అని తీసుకొని బొక్కలు కూడా వేస్తారు తెలుసా? అవును, అందుకే భయం వేసింది. అందుకే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకొని వస్తుండే మంచిగా. ఇది నా పార్ట్నర్. ఇప్పుడు ఎక్కడ దొరికింది? పార్ట్నర్స్ ఇన్ ద క్రైమ్, అమ్మా మార్చరీ, ఇన్ ద పోస్ట్ మార్టం, ఇన్ ద అటాప్సీ. ఏం కావాలంటే అది ఫీల్ చేసుకోండి. పిచ్చక్క, అది క్రైమ్ కాదు. మార్చరీ వాటి పోయినప్పుడు ఒక మెల్లిగా ఎవరికి తెలియకుండా గుట్టి చాటుగా ఒక స్నాప్ ఇస్తున్నాం. బాయ్ బాయ్. అట్లనే ఎక్కువస్తుంది. మేము 12-13 years నుంచి రత్నం చూస్తూనే వస్తాం. ఇట్లా బేసిక్ అనమాట. ఇట్స్ ఓకే ఫర్ us. కొంచెం ఐ వాస్ థింకింగ్ ఈ అబ్బాయిలు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడు చూడలే కదా రత్నం. ఏడుస్తారా? సేమ్ అవుతుంది. కళ్ళు దగ్గర కింద పడతారు, వాళ్ళు కళ్ళు దగ్గర కింద పడినా కూడా కిందే ఉంటుంది, రత్నమే ఉంటుంది. దాని మీద పడతారు. ఇది ఇక్కడ పంచాయితీ మీరు. అవునబ్బా, ఇట్లానే ఆలోచిస్తాము. నిన్న నాకు తెలిసిన ఒక అక్క, ఆమె నర్సింగ్ కోర్స్ చేసింది. ఆమె ఏం చెప్తుంది, పోస్ట్ మార్టంకి వెళ్తున్న అక్క అంటే, ఇక్కడ చనిపోయిన వాళ్ళకి ఇక్కడ ఫ్రంటల్ బోన్ ఉంటుంది కదా, దీని మీద ఇట్లా టప్పున కొడతారంట, కొడితే 2 ముక్కలు అవుతుందంట. నేను చెప్పాలా ఏమవుతుందో? ఒక డెడ్ బాడీ ఉంటుంది కదా, బ్రిక్ ఉంటుందా, హెడ్ కింద బ్రిక్ పెట్టి హెడ్ తీసుకొని బ్రిక్ మీద కొడతారు. సో దట్ స్కల్ 2 parts అవుతాయి. దాని తర్వాత ఇక్కడ ఒక స్లిట్ వేస్తారు, స్లిట్ వేసి ఇట్లా చింపేస్తారు, ఇట్లా మొత్తం ఇక్కడ వరకు తీస్తారు. దాని నుంచి స్కల్ ఇట్లా. ఆగు, వీళ్ళకంతా సర్ప్రైజ్ ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. ఆ పిల్ల ఎంత సర్ప్రైజింగ్. నేను చచ్చిపోతేనే అప్పుడు డైరెక్ట్ గా కాదు, వీళ్ళకి డైరెక్ట్ గా చూపిస్తేనే తెలిపి కొంచెం ఇటుక పల్లెలు ఎందుకంటే ఇది ఎంత గట్టిగా ఉంటాయి, పలగొడతాం చక్కగా బండరాయి తీసి ఇట్లా వాళ్ళగొట్టదే. ఎందుకు ఇట్లా అంటే సీనియర్ ముందు చేసి వాళ్ళ ముందు చేసిర్రా ఇవన్నీ? నువ్వు వీడియో ఫేస్ చూపి. మనము ఎవరన్నా మన ఇంటికి చెప్పకుండా వస్తే ఒక లెజెండ్ చైర్ ఉంటుంది, దాని మీద ఉట్టి బట్టలు ఉంటాయి తెలుసా. ఆ బట్టలు తీసి మనం షెల్ఫ్లో ఎట్లా కూర్చుతాం, అట్లనే వాళ్ళని అడగలేము. ఓ షిట్ అడుగుతావు. చెప్పు. నీ రియాక్షన్ ఏంటిది? ఇదొకటి, ఇద్దరు వేస్ట్ కాదు. ఇంకా దాంతో ఫంక్షన్ కూడా చేసే ఇది లేదు కదా, ఎంతైనా కాల పెట్టేది లేకపోతే కూర్చోబెట్టేది. ఇంకా దాన్ని హైలైట్ పార్ట్ అంట. అంటే మొత్తం అయిపోయేదాకా ఉంచుతారా మనని? మొత్తం అంతా అయిపోయాక ప్లీజ్, నేను కలదరి పడిపోతే ఫస్ట్ దీనికి బెడ్ బుక్ చేయాలి, లేకపోతే నిజంగానే పడిపోయేటట్టుంది. ఏమో అయ్యిందబ్బా స్వీట్ దగ్గర. ఓకే Tarini, are you going to faint today or vomit? Are you sure? Okay, we'll see. Don't break the. So what they'll do, you vlogging చేస్తుంది. The dead body, they'll keep the. Okay. Okay, guys. Any card? Are you going to faint Navya today or what? So Navya, are you going to faint today or vomit? Okay, let's see. యా అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుందో అక్క. అట్లా ఇప్పుడు కట్ చేస్తాం అనమాట. అది తీసుకొని సైకోపాత్లు అందరూ వేసిన తర్వాత బ్రెయిన్ తీసి దాని నుంచి 10 ml బ్లడ్ తీసుకొని దాని తర్వాత ఇక్కడ వీషీలో కట్ చేసి ఇంకా స్ట్రైట్ కట్ చేసి అన్ని లోపల బయట తీసి పెట్టాలి. సో ఇప్పుడే మ్యామ్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంటే లోపల అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట ఉంటుంది. సో లోపల నవ్వులు
లోపల నవ్వొద్దు, మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, డిసెన్సీ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి. ఒక బుక్ పెన్ తప్ప ఏం తీసుకెళ్ళొద్దు, ఫోన్ కూడా తీసుకెళ్ళొద్దు. సో ఇవి మాకు మ్యామ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. కాకపోతే నేను మంచిదాన్ని కాబట్టి నేను బుక్ తీసుకొచ్చిన. మీరు బుక్స్ తీసుకొచ్చిరా? నో ఐస్. నేను మంచిదాన్ని కాబట్టి నేను ఒకదానే తెచ్చిన. సో ఇది చూడాలి, ఫోన్ చూడండి, ఆర్డర్ అవ్వడంట. ఆయన వీడియో తీస్తే నేను ఫస్ట్ ఉండాలి కదా, నేనైనా చూడాలి ఫస్ట్. నేను ఏడా కళ్ళు తిరిగి పడుతున్నా, వామిటింగ్ వస్తున్నా, నాకు భయం వేస్తుంది. నిన్నటి నుంచి హార్ట్ బీట్ మొత్తం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయమ్మా. నాకు టైం అవుతుంది లేకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది అన్న దాంతో పోతున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఫ్యూచర్లో నేను ఇలాంటివి చేస్తాను అన్న ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్లో నువ్వు దాని సైకోపాత్లు కూడా ఉన్నారు ఇక్కడ. 1 2 3. ఎవ్రీవన్ షుడ్ బి సేఫ్. నాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు సేఫ్ ఉండాలని వాళ్ళ పోలీసెస్ కూడా ఉన్నారు, పోలీసులు వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళని తీసుకోపోనికి కొంతమంది చాలా హ్యాపీగా అమ్మ నాకు వచ్చిన డిసీజ్ లైక్ సంథింగ్ నేను క్యూర్ అయిపోయి వెళ్ళిపోతున్నా అన్న హ్యాపీనెస్ తో ఉన్నారు. అంకెలేమో వైఫ్ లోపల ఉంది, ఆమెకి ఏమవుతుంది అని వాటి దేవుడితో పడుకుంటారు. కాదు, ఆయన కాలేదు కదా కింద ఒక సినారీ చెప్తున్నా. అలాగే పాపం వాళ్ళ వైఫ్ కొట్టిందేమో. నాట్ ఎవ్రీవన్ ఆర్ ద సేమ్ కదా, అందుకనే చెప్తున్నా కదా, అందరూ దేవుడా అందరు నా వాళ్ళు మంచిగా ఉండాలని అనుకోరు. కొందరు దేవుడా వీడు మళ్ళీ బయటికి కూడా రావద్దు అనుకుంటారు. అదంతా మా సంతతనే. ఒకటే ప్లేస్ ఇన్ని ఇమోషన్స్, ఇన్ని ఎక్స్పీరియన్సెస్, ఇగో దివ్య, నువ్వు రోజు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక మంచి జాబ్ ఉంది దివ్య, సెక్యూరిటీ జాబ్. సెక్యూరిటీ. సో మేము టైంకి రాలేదంట, హెడ్ ఆర్ సంథింగ్ ఒక మ్యామ్ ఇప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మా హెచ్ఓడి మ్యామ్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడి పర్మిషన్ తీసుకోవాలంట. మళ్ళీ పంచాయతీ ఎంతసేపు వెయిట్ చేయాలో తెలియదు. ఇంకా ఇప్పటికీ 9కి రమ్మంటే 10 అవుతుంది, ఇంకే టైం అవుతుందో తెలియదు, చూడాలి. మా వరద బాధితులందరూ ఇక్కడ ఉన్నారు. ½ an hour బయట వెయిట్ చేయమన్నారు, గంట అవుతుంది. మాకు టైం పాస్ అవుతలేదని చెప్పి వీడు పక్కన మెట్రో స్టేషన్ వస్తే ఎక్స్కలేటర్ ఎక్కుదామని వచ్చినాం. ఇది ఎక్కి దిగుతాం. ఓకే, టైం పాస్ అవుతలేదు, నిద్ర వస్తుందేమో అవుతుంది. బ్యాగ్లో పెట్టుకోవే, నా బ్యాగ్లో ప్లేస్ లేదు. ఏమో నిద్ర వస్తుందో లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయో ఏమవుతుందో అర్థమవుతలేదు. మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నీ వస్తున్నాయి. మా బటర్ఫ్లైస్ వస్తున్నాయి కడుపులో భయంతో. ఏదో ఫస్ట్ టైం నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ మా సీనియర్స్ మా ఫ్రెండ్స్కి చెప్పారంట లైక్ ఇట్లుంటుంది అట్లుంటుంది అని. లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తుంటే నాకైతే ఇంకా గోవిందా ఏమవుతుందో నా పరిస్థితి తెలియదు. చూడాలి, భయం అవుతుంది. ఒక స్టెప్ ఎక్కువ గట్టిగా నేను ఈరోజు లేట్ అవుతుందేమో అని చెప్పి బస్సు దిగి మరీ ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చిన. చిచ్చి వేస్ట్. బస్సు నిజంగా ఎట్లా పట్టిందంటే ఘోరంగా ఉంటే ఇంకా చూడాలి తెలుసా, నేను 10 నిమిషాలు యో 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 ఎస్. బ్రేక్ఫాస్ట్ వచ్చినాం గైస్. దీని తర్వాత ఏం చేయాలి? నాకు పైసలు లేవు గైస్ పోనీకి. దిగిపోదాం అంతే, దిగి మళ్ళీ ఎక్కుదాం మంది పోతున్నారు అంతే. అప్పటి నుంచి వాళ్ళు చేసేది అదే. ఇద్దరు కొంతమంది కూర్చుందామా అంటే ఆడ ఎండ కొడుతుంది, ఆ ఎండలో కూర్చుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు మార్చిల్ ఎట్లా రెడీ అయ్యి వచ్చాను. కాదు, మా ఇంట్లో ఏం చెప్పారు తెలుసా, జుట్టు నేను పోనీటలు వేసుకొని వద్దాం అనుకున్నా, జుట్టు రోజుకొని పోవద్దు అందుకని జుట్టు వేసుకొని వచ్చిన. ఇక్కడ ఏమైనా తిరగడానికి ఏమైనా ఉన్నాయా? మీ అక్క ఆ స్టాచ్యూ కనిపిస్తుందా, ఆ స్టాచ్యూ నుంచి ఇట్లా మళ్ళీ తిరిగి రావచ్చు. పోదాంపా. సో గాంధీ తాత కాడికి వచ్చినాం. ఏ దండం పెట్టుకో, దండం పెట్టుకోవే తాతకి.
హాతకు మా బతికింది మా బతికేంది ఏంది బతికు రోడ్డు మీద అసలు నిజంగా రోడ్డు మీద హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ దేనికోసం మమ్మల్ని రోడ్డు మీద చెప్పినిక ఈరోజు మనం పోతామని అనిపిస్తలే, నాకు నమ్మకం లేదు. లోపల కూడా రానియారా ఇల్లు ఏ పానీపూరి బండి కూడా లేదా ఈడ? పొద్దు పొద్దున పానీపూరి తింటావు అసలు పొద్దున అనే టైం చూసుకోవు, ఎంత అవుతుందో 11 అవుతుంది పొద్దున అంట. నీకు సక్సెస్ఫుల్గా క్యాన్సిల్ అయిపోయింది గైస్. పర్మిషన్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాము. పర్మిషన్ తీసుకోలేదు పర్మిషన్ అయిపోయినాయి, ఫార్మాలిటీస్ కాలేదంట. సో అందుకని నాట్ ఎలో చేస్తలేరు మమ్మల్ని, వెళ్ళిపోమన్నారు. 2 గంటలు ఎండలో కూర్చున్నాం. ఎందుకు వచ్చినాం ఎందుకు పోతున్నాం కూడా తెలియదు. నేను లంచ్ కూడా తెచ్చుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ పోవాలి. కాలేజ్కి పోతే అటెండెన్స్ కోసం పోతున్నాం. సో అది ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఆడికి పోయి ఆడ అటెండెన్స్ వేయించుకొని ఇంటికి పోవాలి. మమ్మీ వాళ్ళు అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. అంటే లైక్ డెడ్ బాడీని చూసి, అంటే పోస్ట్ మార్టం చూసి వస్తా, నా రియాక్షన్స్ ఎట్లుంటాయి ఏమో అనుకున్నారు వాళ్ళు. దేవుడు సరే కాలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం అంట చూడాలి. ఆ డేట్స్ ఎప్పుడు వస్తాయి, మళ్ళీ అప్పుడు కూడా ఇట్లా అవుతుందా లేకపోతే జల్దీ వెళ్ళిపోతామో తెలియదు. వీ హ్యావ్ టు సీ. ఫస్ట్ అయితే గోయింగ్ టు కాలేజ్. చెప్పేసిన ఆల్రెడీ క్యాన్సిల్. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మా కాలేజ్ అంటే అంతే అంటే ఈ బాధ ముఖాలను చూపి, మా ఆడిపోయిన ముఖాలు చూడండి గైస్. ముఖం చూపియే.